రైట్ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలో కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలు కూడా నిషేధించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్కి సంబంధించి కూడా రాజేష్. చంద్రు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఒక కార్పొరేషన్ అదేవిధంగా 7 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ప్రాసెస్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో 2300కు పైగా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో 408 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి 19వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి 31, బీజేపీ 32, అదేవిధంగా బీఆర్ఎస్ 2, ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ అదే 2. అదేవిధంగా ఇక్కడ ఈ 19వ డివిజన్ లో నోటాకు ఒక ఓటు పడ్డ పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు నోటాకు వేయడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం. అదేవిధంగా 21వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ 21, అదేవిధంగా బీజేపీ 10, బీఆర్ఎస్ 1, ఇతరులు 4 ఓట్లు వచ్చినట్టు పరిస్థితి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి 27 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కి బీజేపీకి 7, బీఆర్ఎస్ కి 3, అదేవిధంగా ఇతరులు 2గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా లీడ్ లో ఉంది. 25 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. బీఆర్ఎస్ 4, బీజేపీ 7, బీఎస్పీ 1గా వచ్చిన పరిస్థితి. బిచ్కుందలో ఇటు కాంగ్రెస్ పార్టీకి 22, అదేవిధంగా బీజేపీకి 8, బీఆర్ఎస్ కి 2, ఇతరులు 3గా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆర్మూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి 15 వచ్చినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే ప్రస్తుతం అయితే ప్రారంభమని తెలుస్తా ఉంది. అఫీషియల్ గా అయితే ఇంకా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇది ఒక 160 బిఎన్ఎస్ సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరి లెక్కలు వారికి ఉన్నట్టు పరిస్థితిలో ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఎక్కువగా పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే నెక్కు వచ్చిన పరిస్థితి. ఒక నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి 19వ డివిజన్ లో బీజేపీకి 32, అదేవిధంగా కాంగ్రెస్ కు 31 నెక్ వచ్చిన పరిస్థితి. 6వ డివిజన్ లో 30, అది ఇట్లా 30 ఇటు బీజేపీకి 10 కాంగ్రెస్ కు వచ్చిన పరిస్థితి. ఈ విధంగా ఇటు పోస్టల్ బ్యాలెట్లు పోస్టల్ బ్యాలెట్లతో నెక్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు కామారెడ్డి, అదేవిధంగా ఇటు ఎల్లారెడ్డి, బిచ్కుందలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు, అదేవిధంగా భీమ్గల్ లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉందని చెప్పవచ్చు. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అయితే ప్రస్తుతం అయితే పోటీ నెలకొంది. మరి కొద్దిసేపట్లో అయితే పూర్తి అంటే మొదటి రౌండ్ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.